మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరుగుదొడ్లలో నల్లాలకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనానికి వచ్చిన తమకు తాగునీటి సమస్య ఉందని భక్తులు తెలుపుతున్నారు. ఇక రెస్ట్ రూమ్స్ కూడా సరిగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా వెంటనే నీటి సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు మనకు రజిత అందిస్తారు. ఆదివాసీల అతిపెద్ద జాతర, ప్రకృతి ఒడిలో పవిత్ర జాతర మేడారం జాతరకు రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. అయితే భక్తులు పెరుగుతున్న విధంగా ఇక్కడ సౌకర్యాలు లేవని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మేడారం జాతరకు వచ్చేవారంతా మేడారం చుట్టుపక్కల ఉన్నటువంటి పలు హోటళ్లలో రూమ్స్ తీసుకోవడము, ఈ విధంగా లేదంటే రూమ్స్ ఎఫోర్డ్ చేయలేని వారు, లేదంటే రూమ్స్ దొరకని వారు కూడా ఇలాంటి గుడారాలలో నివసిస్తూ ఉంటారు. కానీ గుడారానికి 1000 నుండి 2000 వరకు రెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా సరైన నీటి వసతి లేక, రెస్ట్ రూమ్స్ కూడా సరిగ్గా లేక మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూరత్ నుంచి వచ్చాము. ఇంత పెద్ద పండుగ జాతర జరుగుతుంటే నీళ్ళ సుక్కలేవు. 200 రూపాయలు పెట్టి క్యాన్ పెట్టి మేము కొనుక్కొని తాగుతాము. మరి నీళ్ళ సుక్కలేవు, తానాలు చేద్దామంటే ఆ నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో వచ్చి చేసి మళ్ళీ చేద్దామంటే నీళ్ళ సుక్కలేవు. ఎడలా కోసుకుని మాకు నీళ్లు లేని మేము ఎట్లా బతకాలి? రాజ్యం నుంచి ఈ రాజ్యం వస్తుంది. మేము వచ్చి 4 రోజులు అవుతుంది. మాకు 2 రోజుల కంచెలు అట్లనే ఉంది. ఒక సోమవారం నాడు వాటర్ వచ్చింది, ఇక అంత ముందు రావట్లేవు. సో మరి మీరు అడుగుతున్నారా ఈ గుడారాలు మీకు రెంట్కి ఇచ్చిన వాళ్ళు? అడుగుతున్నాం, వాళ్ళు మోటార్ కాలనే అవి కాలనే అని చెప్తారు. మరి మేమేం చేస్తాం దానికి? మీరు చెప్పండి, ఎలా ఉంది? రెస్ట్ రూమ్స్ కూడా బాగాలేవని చెప్తున్నారు. అస్సలు బాగాలేవు. వాటర్కి అయితే చాలా ఇబ్బంది ఉంది మాకు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? అసలు రావట్లేదు. ట్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. లేదు, చేయలేదు. చాలా అసలు వాటర్ రావట్లేదు, ఒకటే వస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు వాడుకోవడానికి ఎలా, మరి తాగడానికి ఎలా? దానికి 100 రూపాయలకు ఒక క్యాను, అవే వాటర్ తీసుకొని మేము తాగుతున్నాము, అవే వాడుకుంటున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. మస్తు ఇబ్బంది ఉన్నది మేడం. రూమ్స్ గురించి ఏమైనా ట్రై చేశారా? మరి గుడారాలు ఎందుకు రెంట్కే తీసుకున్నాం. రెంటే, అవి కూడా చాలా రెంట్ తీసుకుంటారు, చాలా తీసుకుంటారు మేడం. ఇబ్బంది బాగా అవుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి అధికారులు వస్తే వారికి? ఓకే ఓకే, అంటే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్తారు అధికారులకు? అంటే మాకు ఇక్కడ సౌలతి అన్ని మంచిగా చేయాలి. మాకు సౌలతి ఇట్లా వచ్చిన 4 రోజులైనా సంతోషం ఉండాలి. ఆ తల్లికి దర్శనం చేసుకునేటట్టు నల్లాలకు ఇట్లా అన్ని వేపియాలి, సంతోషంగా ఉంచి పంపించాలి జాతరకు. చూడొచ్చు ఇక్కడ జాతర కదా మేడం, ఎవరికైనా ఇబ్బంది కావద్దు మేడం. ప్రతి ఒక్కరు ఉంటాం కాబట్టి అందరికీ కనీసం ఒక 2 కిలోమీటర్లకు, 1 కిలోమీటర్ కన్నా నల్లలు ఉండాలి మేడం. లాటరీ ఏదైనా కూడా కొంచెం సవలా ఉండాలి. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రకం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రకం. నల్లలు ఉన్నకానే ఉంటాను. వాటర్ ఏముంది, వాటర్ పెడతాళ్ళు, ట్యాంకీ పెట్టిళ్ళు, నల్లలు పెట్టిండ్రా వాళ్ళు? పెట్టలేదు. అవి వేస్ట్ అయిపోతాయి. మనకి ఆ రోజుకు వాటర్లు మేము చేసినామని వాళ్ళు అంటారు, కానీ ఏది మనకు వాటర్ ఆడ? అక్కడ నల్లలు ఖరాబ్ అయినాయి అంటారు. కనీసం నల్లలు తిప్పడానికి కూడా నల్లలు పిడి చేయాలి. కనీసం 1 కిలోమీటర్ అంతవరకైనా వాటర్ పెట్టాలి మనకు. అది వచ్చే రానువకైనా ఆ దేవుని దయ వల్ల, సమ్మక్క సారక్క దయ వల్ల మాకు మంచిగా చేయండి. మేము ఆట వస్తాము. నేను చిన్నప్పటి నుండి వస్తాను జాతరకు. చూడొచ్చు, ఇక్కడ భక్తులంతా కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకొనే వెళ్ళాలని కూడా ఇలాంటి గుడారాలలో కూడా నివసిస్తున్నారు. కానీ నిత్యం రోజుకి కూడా గత 3 రోజుల నుంచి నీరు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. చిన్నపిల్లలు ఉంటారు, జాతరకు వచ్చే వారిలో వృద్ధులు కూడా ఉంటారు, వారు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో రజిత, మేడారం.